మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనము. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే కనుగొంటారో వారే జీవాన్ని కనుగొన్నట్లు అని ఇక్కడ మాట్లాడుతున్నారు. అనాది కాలంలో ఆది కాండములో మనం చూసినప్పుడు మొట్టమొదట మానవుణ్ణి దేవుడు ఒక మంటి బొమ్మను తయారు చేశారు. తన పోలికలో తన స్వరూపమందు తయారు చేయబడినటువంటి ఆ మట్టి బొమ్మలో ఏమాత్రము కూడా జీవము లేనప్పుడు ప్రభువు తన యొక్క జీవమును దానిలో ఇవ్వడం ద్వారా నరుడి జీవాత్మ అయినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క జీవాన్ని పొందుకొని మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. తరువాత కాలంలో మానవుడు దేవునికి అవిధేయుడై దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యపెట్టి సాతాను యొక్క చేతిలో పడిపోయి తన యొక్క జీవాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉంటున్నాడు. ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాడు. ఆత్మీయంగా శరీరపరంగా జీవిస్తున్నాడే కానీ ఆత్మపరంగా చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు మళ్ళీ తిరిగి ఆత్మీయంగా జీవించబడాలి అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ప్రియులారా, మన అపరాధముల చేతను పాపం చేతలను చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను, ఆత్మీయంగా ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను తిరిగి జీవింపచేయడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క రక్తాన్ని మనందరి కొరకు కార్చారు. ప్రియులారా, ఎవరైతే ఆ యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచుతారో నా యొక్క ప్రతి పాపము ఆ రక్తము ద్వారానే తీసివేయబడుతుందని నమ్మి ఆయన వద్దకు వస్తారో వారందరి కూడా మళ్ళీ జీవాన్ని పొందుకుంటారు. అందుకనే యోహాను సువార్తలో కనుక మనం గమనించినప్పుడు 5వ అధ్యాయంలో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు అని అంటారు. అవును, జీవము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు తిరిగి జీవాన్ని పొందుకోవాలంటే క్రీస్తు రక్తము అతని మీద ప్రోక్షించబడాలి. ఎండిపోయినటువంటి చెట్టు తిరిగి జీవాన్ని పొందుకోవడానికి నీరు ఏ విధంగా అయితే అవసరమవుతుందో అలాగే క్రీస్తు రక్తము పాపంతో నిండి చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు జీవాన్ని పొందుకోవడానికి అవసరమవుతుంది. ప్రియులారా, అందుకని ప్రభు అంటున్నాడు, ఎవడైతే నన్ను కనుగొంటాడో వాడే జీవము కలిగినటువంటి వాడు. ఒకవేళ కనుక్కోలేకపోతే జీవము లేనటువంటి వాడి కిందే లెక్క అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అవును, ఈనాడు ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితిలో ఉన్నారు. వారికి ఇష్టమైనటువంటి మార్గాన్ని తొలగిపోయి లోకాశలను నెరవేర్చుకుంటూ పాప జీవితాన్ని జీవిస్తూ తమ యొక్క జీవాన్ని సాతాను చేతిలో పెట్టడం ద్వారా అతడు ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితిలో ఉంటున్నాడు. ఆ చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము తిరిగి లేపబడాలి అంటే, ఆయనతో సహవాసము చేయాలంటే, మరణము నుంచి తప్పించబడి నిత్యము జీవింప చేసేటువంటి స్థితిలో మనం ఉండాలంటే యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా మనం కనుగొని ఆయనను వెంబడించడమే. ప్రియులారా, ఆనాడు యెహెజ్కేలుని ఒక లోయ వద్దకు ప్రభు యొక్క ఆత్మ తీసుకువెళ్ళి చూపించినప్పుడు అక్కడ చచ్చిపోయినటువంటి ఎండిపోయినటువంటి ఎముకలు కలిగినటువంటి మహా పెద్ద లోయ వారు గమనించడం జరిగింది. పిల్లరా, అప్పుడు ప్రభు అంటున్నారు, ఈ ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు, ప్రభువా నీకే తెలియను అని యెహెజ్కేలు భక్తుడు అన్నప్పుడు ప్రభు యొక్క ప్రవచనం ఎత్తి జీవవాయువుని వాటిలోకి పంపగానే అవన్నీ కూడా గొప్ప సైన్యంగా నిలబడినట్లుగా మనం చూడసుకున్నారా. ఈనాడు ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి అనేక మందిని జీవింప చేయడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని కార్చారు. ఎవరైతే ఆయనను కనుగొని ఆయనను వెంబడిస్తారో వారు నిత్య జీవము కలిగినటువంటి వారుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే మొదటి యోహాను పత్రికలో కూడా మనం చూస్తే దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు అని అంటారు. దేవుని కుమారుడనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించగలిగినటువంటి వాడు మాత్రమే జీవము కలిగినటువంటి వాడుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా నీవు నీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో జీవిస్తుంటే నీవు జీవము లేనటువంటి వాడి కింద లెక్క. కాబట్టి ఇది నా దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరైతే నన్ను కనుగొంటారో, జీవమై ఉన్నటువంటి నన్ను కనుగొంటారో వారే నిత్య జీవము కలిగినటువంటి స్థితిలోకి రాగలుగుతారన్నారు. కాబట్టి చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము ప్రభు తన యొక్క జీవాన్నిచ్చి మనం బ్రతికిస్తాడని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధికి వద్దాం. మన ప్రతి అవిధేయత, ప్రతి పాపము ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన జీవాన్ని పొందుకుందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, ఎవడైతే నన్ను కనుగొంటాడో వాడు జీవము గలవాడు అన్నావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి.
నిర్జీవ స్థితిలో, చచ్చినటువంటి స్థితిలో ఆత్మీయంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ వైపు చూచి నాయన మీరు ఇచ్చేటువంటి రక్షణ పొందుకొని నిత్యమైనటువంటి జీవంలోనికి వాళ్ళు వెళ్ళినట్లుగా సహాయం దయచేతండి. ఏ ఒక్కరు కూడా మీ మాట నిర్లక్ష్యం చేయకుండా ఉండనట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.